నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రాయన్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉంది. అమెజాన్ ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో కూడా చెక్ చేసుకోవాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకున్న మన హీరో ధనుష్ గారు ఉన్నారు, సందీప్ కిషన్ గారితో పాటు ఉన్నారు అన్నమాట బై. సో ఇక్కడ మూవీ నాకు పర్లేదు అనిపించింది బై. ఎందుకు ఏంది కదా అనేసి అయితే సింపుల్ చెప్తాను. సో స్టార్టింగ్లో ఒక మంచి ఎమోషన్తో పాటే వస్తుంది అండ్ పర్లేదు. కొన్ని అక్కడక్కడ సీన్స్ ఉన్నాయి కానీ డార్క్ జానర్తో పాటు ఉన్నట్టయితే చూపిస్తారు. ఇక్కడ చాలా ఇంకంప్లీట్ సీన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఏంటంటే యాక్షన్, నరకుడు సంపుడు చిన్నప్పటి నుంచే నరకుడుస్తోన స్టార్ట్ అయింది ఇతని జీవితం అన్నట్టు పోర్ట్రే చేయడానికి చూపించారు. ఇక్కడ మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎస్ సూర్య గారిది అయితే ఎప్పట్లాగానే అతని రోల్ అయితే పర్ఫెక్ట్గా చేసిండు అనుకోవచ్చు. ప్రకాష్ రాజ్ గారు అంటే నువ్వు అటెళ్ళు నేను ఇటు వెళ్తా అన్నట్టే చూపించాడు. అంటే అతనికి ఎక్కువ స్కోప్ అన్నట్టే తెలియదు. సో నాకైతే పర్లేదు బై. మొత్తం ఏంటంటే రివెంజ్ స్టోరీ బై. రివెంజ్ చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి కదా, దాన్నే పెద్దగా ఓవర్గా ఎగ్జాజరేట్ చేసి చూపించినట్టు అనిపించింది తప్పించి ఎక్కువ అనిపించలేదు. అంటే మొత్తం కూడా మన ధనుష్ గారు భుజాల మీద నడిపిస్తున్నట్టు మనడు నీతివంతుడు అట్లా అన్నట్టు చూపించారు. పొట్రే చేసే విధానం అట్లా ఉంటుంది కాబట్టి అట్లనే పొట్రే చేసారు. వీళ్ళందరూ బాధ్యతలు తీసుకుంటున్నట్టు మంచిగా చేస్తున్నట్టు. ఇక్కడ అతని జీవితంలో నుంచి ఒక 20-30 సంవత్సరాలు అయితే తినేసారు అనుకోవచ్చు. అతను ఏం చేసిండో అదన్నా చూపించలేరు. అక్కడ వాళ్ళ ఫాదర్ మదర్ది కూడా కొంచెం ఇంకంప్లీట్ లాగానే అనిపించింది. అండ్ దాని తర్వాత అసలు పూజారిని సంపనిగా చూస్తాడు. ఆ సీన్ అసలు అవసరమే లేదు, ఇంక్లూడ్ చేయాల్సిన అవసరమే లేదు, కానీ కావాల్సిన ఇంక్లూడ్ చేశారు. ఎందుకు చేస్తారో భయ్య నాకు అర్థం కాదు. ఏవి వేరే రిలీజియన్లో అయితేనేమో సాఫ్ట్గా చూపించేసి హిందూయిజంలో మాత్రం తప్పున్నట్టయితే చూపించారు అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన సందీప్ కిషన్ గారిది ఒక ఏమంటారు ఒక ఆడమతోన ఎక్స్టర్నల్ అఫైర్ ఉంటుంది. సో ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది, పిల్లగాడు పుడతాడు. ఈ రక్తంతో పుట్టిన వాళ్ళు నాకు వద్దు అన్నట్టు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఏ సెన్స్ ఉందారా? నవమాసాలు మోసిన బిడ్డను అట్లెట్లు వదులుకుంది. తల్లే కదా, తండ్రి వదిలేసినట్టు ఏమన్నా అనుకోవచ్చు. నాకైతే సెన్స్ అనిపించలేదు. అదొక నాకు ఆలోచిస్తుంటే ఏందో అయినా ఇట్లా దరిద్రం ఉంది అనుకుంటా. అంటే మన లైఫ్ ఎక్కడ నుంచి ఏదైతే ఏమంటారు ట్రాలీలు కానీ స్టార్ట్ అయింది, మళ్ళీ అక్కడనే ఎండ్ అయిపోయింది. ఏముంది అసలు రివెంజ్ అన్నట్టు చూపించారు. అందుకే మన వాళ్ళు అంటారు పగ ఏదైతే ఉందో నిన్ను నాశనం చేస్తుంది, మీ అందరినీ నాశనం చేస్తుందని. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే వాళ్ళ చెల్లె రోల్ అవుతున్నారో దుర్గా అని పేరు పెట్టినందుకు నాకు అర్థం కాదు. ఆమె న్యాయంగా పోరాడాలి కానీ వానను చంపేసి కాలు నరికేస్తుంది అనిపించింది నాకైతే. అది ఏంద్రా నాయన ఇది ఏం మాట్లాడుతుర్రా అనిపించింది నాకైతే. అసలు సెన్స్ అనిపించలేదు నాకు. నిజంగా చెప్తున్నానా, మనోళ్ళు అయితే ఎగ్జాజరేట్ చేసి చూపించారు. మంచి షార్ట్స్ ఏడున్నాయంటే మీకు ఫైట్స్ కానీ మంచి షార్ట్స్ కనిపిస్తాయి పక్కా. అంటే నేనైతే ఒకటే మాట బై, ఓన్లీ ఫర్ మాసెస్ అనమాట. నరకుడు చేసుడు కొట్టుడు అది దాని మీద ఫోకస్ ఎక్కువ తప్పించి స్టోరీ మీద కంటెంట్ మీద ఏం లేదు. ఆని నరకు, తర్వాత సెకండ్ విలన్ని నరకు, దాని తర్వాత పగ తీర్చుకో, తర్వాత మీ తమ్ముళ్ళు వచ్చేసి నిన్ను పొడుస్తారు, దానికి నువ్వు ఇంకా స్ట్రగుల్ అయినాక మళ్ళీ నువ్వు వాళ్ళని చంపేసి వాళ్ళ చెల్లెతో చంపి ఏంద్రా సినిమానా? సారీ బై, నాకైతే కొంచెం రివెంజ్ని ఒక మంచిగా మూవీలాగా చూపించారంటే అర్థంగా అనిపించింది. సో సాటిస్ఫై కాలే నేను, నాకు అంత ఫీల్ కాలే. ఓన్లీ ఫర్ మాసెస్ అంటాను, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. స్టోరీ లాగా అనిపించింది, కొన్ని సీన్స్ అయితే అవసరమే లేకుండా. ఫైనల్గా నేను చెప్పే రివ్యూ అండ్ రేటింగ్ చూసుకుంటే మాత్రమే నేను ఒకటే మాట చెప్తున్నా, 2 out of 5 రేటింగ్స్ అయితే నేను ఇస్తున్నా బై. వైలెన్స్ ఎక్కువ ఉంది అండ్ మేబీ చాలామంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. నా రివ్యూ ప్రకారం అయితే ఇది. అండ్ మా ఇంత 2 ఎందుకు ఇచ్చినావు అని నేను అన్నారు. అరే ఇంతసేపు ఏం చెప్పినారా నేను? అదే కదా. సో మంచి విషయం లేదా అనడం, ఎస్ మంచి విషయాలు కూడా ఉన్నాయి దీనిలో. మంచి విషయాన్ని చూసుకుంటే మాత్రము కెమెరా డైరెక్షన్ కానీ, లేకపోతే ఫైట్ సీన్స్ కానీ, కొరియోగ్రఫీ కానీ ఇవి బాగున్నాయి. ఆ డార్క్ టోన్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది నాకు. ఇవి బాగున్నాయి, వాటికి 2 ఇచ్చిన. మిగతా వాటికైతే
అసలు టూ లేకుండా మిగతా సీన్స్ కథ ఇవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి పర్లేదు బై మాస్ ఫ్యాన్స్కి బాగుంటుంది తప్పించి మిగతా అందరు ఆడియన్స్కి అయితే సెట్ కాదు. ఇది నా ఫైనల్ ఒపీనియన్ అనమాట. వీడియో నచ్చి మంచిగా లైక్ చేసి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.